శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. సుందరాకాండము 34వ సర్గము. హనుమంతుని ఎడల సీత సందేహము. అతడు శ్రీరాముని గుణములను కీర్తించుట. తస్యాస్తద్వచనం శ్రుత్వా హనుమాన్ హరియోదపః దుఃఖాభిభూతాయాః సాంత్వముత్తరవం బ్రవీత్. వానరశ్రేష్ఠుడైన హనుమంతుడు దుఃఖ పరంపరతో కృంగిపోవుచున్న సీతాదేవి వచనములను విని ఆమెను ఓదార్చుచూ ఇట్లు పలికెను. అహం రామస్య సందేశాత్ దేవీ దూతస్తవాగతః వైదేహీ కుశలీ రామః త్వాం చ కౌశలమబ్రవీత్. ఓ జానకీదేవి, నేను శ్రీరాముని దూతను. ఆ స్వామి సందేశముతో నీ కడకు వచ్చి తిని శ్రీరాముడు క్షేమముగా ఉన్నాడు, నీ కుశలమును అడిగినాడు. యో బ్రాహ్మమస్త్రం వేదాంశ్చ వేద వేద విదాంవరః సత్వాం దాశరథీ రామో దేవి కౌశలమబ్రవీత్. ఓ దేవి, దశరథుని కుమారుడైన శ్రీరాముడు వేదములను బాగుగా ఎరిగినవాడు. అంతేకాదు వేదవేత్తలలో శ్రేష్ఠుడు. బ్రహ్మాస్త్రము మొదలగు వివిధ అస్త్రముల యందును పారంగతుడు. అతడు నీ క్షేమ సమాచారములను తెలుసుకొనగోరుచున్నాడు. లక్ష్మణశ్చ మహాతేజ భర్తుస్తే అనుచరః ప్రియః కృతవాన్ శోక సంతప్తః శిరసా తేభివాదయన్. వాదనం. నీ భర్త అయిన శ్రీరామునకు ఇష్టుడు అనుచరుడు అయిన లక్ష్మణుడు మహా తేజశాలి. అతడు శోక సంతప్తుడై వినయముతో శిరస్సును వంచి నీకు ప్రణతులు అర్పించినాడు. సా తయోః కుశలం దేవి నిశమ్య నరసింహయోః ప్రీతి సంహృష్ట సర్వాంగి హనుమంతమధాబ్రవీత్. నరశ్రేష్ఠులైన ఆ ఇరువురు సోదరుల కుశలవార్తను విని సీతాదేవి మిక్కిలి ఆనందముతో పొంగిపోయెను. పిమ్మట హనుమంతునితో ఇట్లు పలికెను. కళ్యాణీ బత గాధేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతమానందో నరం వర్షశతాదపి. మానవుడు బ్రతికియున్నచో 100 సంవత్సరములకైనను ఆనందమును పొందగలడు అను లోకోక్తి శుభప్రదమైనది, యథార్థమైనది అని నాకు తోచుచున్నది. తయా సమాగతే తస్మిన్ ప్రీతిరుత్పాదితాద్భుత పరస్పరేణ చాలాపం విశ్వస్తౌ తౌ ప్రచక్రతుః. శ్రీరాముని దూతగా వచ్చిన హనుమంతునిపై సీతాదేవికి పూర్తిగా నమ్మకము ఏర్పడెను. వారిద్దరూ పరమ విశ్వాసముతో పరస్పరము సంభాషింపసాగిరి. తస్యాస్తద్వచనం శ్రుత్వా హనుమాన్ హరియోదపః సీతాయా శోకదీనాయాః సమీపముపచక్రమే. సీతాదేవి పలికిన ఆ మాటలను విని కపివరుడైన హనుమంతుడు దీనవదనయైన ఆమెకు చేరువగా రాసాగెను. యథా యథా సమీపం స
హనుమానుపసర్పతి తథా తదా రావణం స తం సీతా పరిసంకతే. హనుమంతుడు తన సమీపమునకు వచ్చు కొలదియు అతడు రావణుడేమోయను ఆమె శంకింపసాగెను. అహోధిక్ దుష్కృతమిదం కథితం హి యదస్య మే రూపాంతరముపాగమ్య స ఏవాయం హి రావణః తామశోకస్య శాఖాంశ విముక్త్వా శోకకర్షిత తస్యామేవాన వద్యాంగి ధరణ్యాం సముపావిశత్. అయ్యయ్యో, ఈతనిని పూర్తిగా నమ్మి నా కథనంతయు వివరించి ఎంతయో పొరపాటు చేసితని. ఈ వానర రూపమున వచ్చినవాడు నిజముగా రావణుడే. దివ్య శరీర శోభితయు శోకార్తయు అయిన సీతాదేవి అశోక వృక్షము యొక్క కొమ్మను వీడి నేలపై కూర్చుండెను. హనుమానపి దుఃఖార్తాం తాం దృష్ట్వా భయమోహితాం అవందత మహాబాహు తతస్తాం జనకాత్మజాం సా చైనం భయవిత్రస్త భూయో నైవాభ్యుదైక్షత. మహానుభావుడైన హనుమంతుడు దుఃఖార్తయ్యి భయవిహ్వలయ్యున్న ఆమెను చూచి ఏమీయూ తోచక వెంటనే ఆ జానకికి ప్రణమిల్లెను. అయితే భయాకులైన సీతాదేవి మాత్రము మరల ఆయన వైపు తిరిగి చూడలేదు. తం దృష్ట్వా వందమానం తు సీతా శశినిభానన అబ్రవీత్ దీర్ఘముచ్ఛ్వస్య వానరం మధురస్వర. చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖముగల సీతాదేవి తనకు నమస్కరించుతున్న కపివరుని చూచి దీర్ఘముగా నిట్టూర్చినదై సున్నితముగా ఇట్లనెను. మాయాం ప్రవిష్టో మాయావి యదిత్వం రావణస్వయం ఉత్పాదయసి మే భూయ సంతాపం తన్న శోభనం. నీవు వానర రూపములో వచ్చిన మాయావి అయిన రావణుడివే అయినచో మరలా నీవు నాకు సంతాపకారకుడవే అగుదువు. ఇది నీకు మంచిది కాదు. స్వం పరిత్యజ్య రూపం యః పరివ్రాజక రూపధృత్ జనస్థానే మయా దృష్ట త్వంస ఏవాసి రావణః. లోగడ నిజరూపమును త్యజించి సన్యాసి వేషముతో దండకారణ్యమున నాకు కనపడిన రావణుడవు నీవే. ఉపవాస కృశాంతీనాం కామరూప నిశాచర సంతాప యసిమాం భూయ సంతప్తాం తన్న శోభనం. కామరూపుడవైన ఓ నిశాచర, నేను ఉపవాసములచే కృషించి శోక సంతప్తనై ఉన్నదానను. దీనురాలనయున్న నన్ను పదే పదే సంతాపమునకు గురి చేయుట నీకు భావ్యము కాదు. అథవా నైతదేవం హి యన్మయా పరిసంకితం మనసోహి మమ ప్రీతి ఉత్పన్నా తవ దర్శనాత్. నేను శంకించిన రీతిగా నీవు నిజముగా రావణుడవు కాకపోవచ్చును. ఏలన నీ దర్శనము నాకు ప్రీతిని గుర్చుచున్నది. యది రామస్య దూతస్త్వం ఆగతో భద్రమస్తుతే పృచ్ఛామి త్వాం హరిశ్రేష్ఠ ప్రియా రామకథాహిమే. ఓ కపివర, నీవు నిజముగానే రాముని దూతవై ఇతడికి వచ్చినచో నీకు శుభమగుగాక. నాకు ప్రియమైన రామకథను వినిపింపుము. గుణాన్ రామస్య కథయ ప్రియస్య మమ వానర చిత్తం హరసి మే సౌమ్య నదీకూలం యథారయ. ఓ వానరా, నాకు ప్రియమైన రాముని గుణములను గూర్చి తెలుపుము. ప్రవాహ వేగము నదీ తటములను హరించివేయినట్లు దాని వలన నా మనస్తాపము హరించివేయుదువు. అహో స్వప్నస్య సుఖత యాహమేవం చిరాహృత ప్రేషితం నామ పశ్యామి రాఘవేన వనౌకసం. అహో, ఈ స్వప్నము ఎంత సుఖావహమైనది. నేను అపహరింపబడి చాలా కాలమైనది. ఇంతకాలమునకు శ్రీరాముడు దూతగా పంపిన వానరుని నేను ప్రత్యక్షముగా చూచుచున్నాను. స్వప్నేపి అద్యహం వీరం రాఘవం సహలక్ష్మణం పశ్యేయం నావసీదేయం స్వప్నోపి మమ మత్సరి. కలలోనైనను లక్ష్మణునితో కూడిన వీరుడైన శ్రీరాముడు నాకు కనబడి ఉన్నచో నా పరితాపమంతైను తొలగిపోయి ఉండేది. కానీ స్వప్నమునందైనను ఆ స్వామి దర్శనము కలుగలేదు. నా ఎడ స్వప్నమునకు కూడా అసూయయే. నాహం స్వప్నమిమం మన్యే స్వప్నే దృష్ట్వాహి వానరం నా సఖ్యోభ్యుదయ ప్రాప్తశ్చాభ్యుదయో మమ. స్వప్నమున వానరుడు కనబడినచో శుభములు కలుగుటకు అవకాశము ఉండదు. కానీ నాకు శుభమే కలిగినది కనుక దీనిని నేను స్వప్నముగా భావింపను. కిమ్ను స్యాచ్చిత్తమోహోయం భవేద్వాత గతిస్తుయం ఉన్మాదజో వికారో వా స్యాదియం మృగతృష్ణిక. ఇది నాకు కలిగిన చిత్తభ్రమయ, వాత ప్రకోపమా, ఉన్మాదము వలన కలిగిన వికారమా, లేక ఎండమావులేనా? అథవా నాయమున్మాదో మోహో అప్యున్మాద లక్షణ సంబుద్ధే చాహమాత్మానం ఇమం చాపి వనౌకసాం. నేను పూర్తిగా స్పృహ కలిగియే ఉన్నాను. ఈ వానరుని కూడా గుర్తింపగలుగుచున్నాను. కనుక ఇది ఉన్మాదమేమాత్రమునూ కాదు, ఉన్మాద లక్షణమైన మోహము కాదు. ఇత్యేవం బహుదా సీత సంప్రధార్య బలాబలం రక్షసాం కామరూపత్వాత్ మేనేతం రాక్షసాధిపం అని ఈ విధముగా సీతాదేవి పరిపరి విధముల బలాబలములను గురించి తర్కించుకొని రాక్షసులు కామరూపులగుట వలన ఇతడు రావణుడే అని అనుకొనెను.
రా రాక్షసులు మహాబల సంపన్నులు. వారితో పోల్చినప్పుడు వానరుల బలము అత్యల్పము. మహాసముద్రమును లంఘించుట గాని ఈ రాక్షసులను తప్పించుకొని ఇక్కడికి చేరుట గాని ఒక వానర మాతృనకు అసాధ్యము. ఏతాం బుద్ధిం తదా కృత్వా సీతాసా తనుమధ్యమా న ప్రతివ్యాజహారాధ వానరం జనకాత్మజ. సౌందర్యవతి అయిన ఆ సీతాదేవి ఈ విధముగా నిర్ణయించుకొనెను. పిమ్మట ఆమె హనుమంతునితో ఏమీయూ మాట్లాడక మిన్నకొండెను. సీతాయాశ్చింతితం బుద్ధ్వా హనుమాన్ మారుతాత్మజః శ్రోత్రానుకూలైర్వచనైః తదా తాం సంప్రహర్షయత్. ఆదిత్య ఇవ తేజస్వి లోకకాంతా శశీ యథా రాజా సర్వస్య లోకస్య దేవో వైశ్రవణో యథా విక్రమేణోపపన్నశ్చ యథా విష్ణుర్మహాయశాః సత్యవాదీ మధురవాక్ దేవో వాచస్పతిర్యథా రూపవాన్ సుభగ శ్రీమాన్ కందర్ప ఇవ మూర్తిమాన్ స్థానక్రోధః ప్రహర్తా చ శ్రేష్టో లోకే మహారథః బాహుఛాయామవష్టబ్దో యస్య లోకో మహాత్మనః. వాయిస్తుడైన హనుమంతుడు ఆమె మనోభావములను ఎరింగి చెవుల కింపగు మధుర వచనములతో ఆమెకు మిక్కిలి సంతోషమును కలిగించెను. శ్రీరామచంద్రుడు తేజస్సునందు సూర్యుడు, లోకమునకు ఆహ్లాదమును గూర్చుటలో చంద్రుడు, సకల లోకాధిపత్యమున కుబేరుడు, పరాక్రమ వైభవమున అతడు సర్వలోక విఖ్యాతుడైన మహావిష్ణువు, సత్యముగా మధురముగా మాట్లాడుటలో సాక్షాత్తుగా బృహస్పతియే. అతడు రమణీయ రూప సౌభాగ్యములు గలవాడు, మహా తేజస్శాలి, మధురాకృతిలో మన్మధుడు, దండింపదగిన వారి ఎడ అనువైన సమయమున కోపమును చూపువాడు, దండించువాడు, సర్వలోక శ్రేష్ఠుడు, మహారథుడు. మహాత్ముడైన శ్రీరాముని బాహుఛాయను ఆశ్రయించి లోకము మనుగడ సాగించును. అపకృష్యాశ్రమ పదాత్ మృగరూపేణ రాఘవం శూన్యే ఏనా పనీతాసి తస్య ద్రక్షసి యత్ఫలం నచిరాద్రావణం సంఖ్యే యోవధిష్యతి వీర్యవాన్ రోష ప్రముక్తైరిషుభిః జ్వలద్భిరివ పావకైః తేనాహం ప్రేషితో దూతః త్వత్సకాశమిహాగతః. అట్టి శ్రీరాముని మాయామృగ రూపమున ఆకర్షింపజేసి రావణుడు ఆయనను ఆశ్రమమునకు దూరము గావించెను. పంచవటి యందు ఒంటరిగానున్న నిన్ను అతడు అపహరించెను. దాని ఫలమును అతడు పొందగలడు. త్వరలో మహావీరుడైన శ్రీరాముడు యుద్ధమున అగ్నిజ్వాలల వలె మంటలను గ్రక్కునట్టి బాణములను రోషావేశముతో ప్రయోగించి ఆ రావణుని వధించి వేయును. ఆ స్వామి పంపగా నేను దూతగా నీ కడకు వచ్చి తిని. త్వద్వియోగేన దుఃఖార్తః సత్వాం కౌసలమబ్రవీత్ లక్ష్మణశ్చ మహాతేజః సుమిత్రా నందవర్ధనః అభివాజ్య మహాబాహుః సత్వాం కౌసలమబ్రవీత్ రామస్య చ సఖాదేవి సుగ్రీవో నామ వానరః రాజా వానరముఖ్యానాం సత్వాం కౌసలమబ్రవీత్ నిత్యం స్మరతి రామస్త్వాం స సుగ్రీవః సలక్ష్మణః. నీ ఎడబాటు కారణమున శ్రీరాముడు దుఃఖార్తుడై ఉన్నాడు. అతడు నీ కుశలమును అడిగెను. సుమిత్రా నందవర్ధనుడు మహాతేజశాలి మహాబాహు అయిన లక్ష్మణుడు అభివాదన మొనర్చి నీ క్షేమ సమాచారములను అడిగెను. ఓ దేవి, సుగ్రీవుడను వానరుడు శ్రీరాముని మిత్రుడు, వానరులకు ప్రభు అయిన అతడును నీ క్షేమముల నరసెను. ఆ రామచంద్ర ప్రభువు లక్ష్మణస్వామి సుగ్రీవుడు అందరూ అనుక్షణము నిన్ను స్మరించుచున్నారు. దిష్ట్యా జీవసి వైదేహి రాక్షసీ వశమాగత నచిరాత్ ద్రక్ష్యసే రామం లక్ష్మణం చ మహాబలం మధ్యే వానర కోటీనాం సుగ్రీవం చామితౌజసం అహం సుగ్రీవ సచివో హనుమాన్నామ వానరః. ఓ వైదేహి, నీవు ఈ రక్కసి మోకల మధ్య ఈ దుస్థితికి లోనైనను జీవించిండుట నిజముగా గొప్ప అదృష్టమే. మహాబలశాలురైన రామలక్ష్మణులను అసంఖ్యాకమైన వానర సైన్యముతో కూడిన మహాతేజశాలి సుగ్రీవుని త్వరలోనే నీవు చూడగలవు. నేను ఆ సుగ్రీవునకు మంత్రిని, వానరుడను. నా పేరు హనుమంతుడు. ప్రవిష్టో నగరీం లంకాం లంఘయిత్వా మహోదధిం కృత్వా మూర్ధ్ని పదన్యాసం రావణస్య దురాత్మనః త్వాం ద్రష్టుముపయాతోహం సమాశ్రిత్య పరాక్రమం నాహమస్మి తథాదేవి యథా మామవగచ్చసి విశంకా త్యజ్యతామేష శ్రద్ధత్స్వ వదతో మమ. నేను ఆ మహాసముద్రమును దాటి ఈ లంకానగరమున ప్రవేశించి తిని నా పరాక్రమమును చూపుచూ దుర్మార్గుడైన రావణుని శిరస్సుపై పాదము మోపి అతని కీర్తి ప్రతిష్టలను మంటగలిపి తిరుగులేని వాని యొక్క పరాక్రమమును వమ్మొనర్చి నీ దర్శనమునకై ఇచ్చటికి ఏతెంచి తిని. నీవు అనుకొనుచున్నట్లు నేను కామరూపుడైన రావణుడను కాను. ఈ నీ సందేహమును వీడుము, నా మాటలను విశ్వసింపుము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 34 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 34వ సర్గము.